స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ పత్రిజీ ప్రబోధాలు ఈరోజు 14వ రోజండి. నిన్నటికి కంటిన్యూ ఏంటో చూద్దామా. ఈరోజు ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాము మనము. శ్రవణం, మననం, నిధిధ్యాసన, సాక్షాత్కారము, లోక కళ్యాణము. ద బుద్ధాస్ వైఫ్ అనే పుస్తకం చదివితే ఈ కాన్సెప్ట్ వచ్చింది నాకు. యశోధర అనుభవం ద్వారా ఇవన్నీ తెలిసాయి నాకు. ద బుద్ధాస్ వైఫ్ ఈ పుస్తకం అందరూ చదవాలి. అమెరికాలో ఉన్న జెనెట్ సరీ అనే ఆవిడ మరి శామ్యూల్ షెమ్ అనే ఇద్దరు కలిసి రాశారు. ఈ పుస్తకం మనము ఆడియో చేసుకున్నామండి. యశోధరాయణం అని చెప్పాలి అంటే చాలా గొప్పగా ఏమనిపించలేదండి బుక్ నాకు. నేను ఇప్పటికీ 110 పుస్తకాలు మనం ఆడియోస్ చేసుకున్నాం. వాటిల్లో ఒక 4 బుక్స్ నాకు అసలు నచ్చక కూడా ఆడియో చేయటం జరిగింది. ఈ పుస్తకము ఎందుకో మాస్టర్స్ నాకు తెలీదు. పత్రి సార్ అందరినీ చదవాలి అన్నారు. మరి నేను ఆ పాయింట్ క్యాచ్ చేయలేకపోయినా ఏమో తెలియదు, కానీ నాకు ఎందుకో అంత గొప్పగా అనిపించలేదండి. సో వాళ్ళు చెప్తే కానీ మనకి విషయాలన్నీ తెలియడం లేదు. ఎవరు చెప్పినా మనం వినడం నేర్చుకోవాలి, వినాలి, చదవాలి. ఏ పుట్టలో ఏం పాముందో వెతకాలి. ప్రక్క ఇంటికి వెళ్ళి నీ గోడు నువ్వు చెప్పుకోవటం కాదు, వాళ్ళ గోడు నువ్వు వినటం నేర్చుకోవాలి. అందరూ అంటుంటారు మీరందరి అనుభవాలు ఇంకా ఎందుకు వింటుంటారు అని. ఇంకా జ్ఞానం కావాలి నాకు. నేనెంత వింటుంటే నాకు అంత జ్ఞానం వస్తుంటుంది. నేను నిరంతర అభ్యాసినే, నిరంతరం శ్రవణంలో ఉండేవాడినే, నిరంతరం స్వాధ్యాయంలో ఉండేవాడినే, నిరంతర అభ్యాసంలో ఉండేవాడినే. కొత్త కొత్త విషయాలు సాక్షాత్కరింపజేసుకుంటూ ఉండేవాడినే, నిరంతరం లోక కళ్యాణంలో ఉండేవాడినే. శ్రవణం అనగా సజ్జన సాంగిత్యం ప్లస్ స్వాధ్యాయము. మననం అనగా విన్నదాన్ని, చదివిన దానిని మననం చేసుకోవటము. నిధిధ్యాసన అనగా తెలుసుకున్న సత్యాలను, ఆచరించవలసిన వాటిని ఆచరించటం మొదలుపెట్టటం. సాక్షాత్కారము మన ఆచరణ ద్వారా ఈ సత్యాలను సాక్షాత్కరింప చేసుకోవటము. మన జీవితం మనకు అన్వయించుకోవటం, మన జీవితం ద్వారా వాటిని పొందటము. లోక కళ్యాణం, నేను ఇవన్నీ చేసినాను నాయన, నువ్వు కూడా చెయ్యి అని చెప్పడము. నేను శ్రవణం చేశాను, మననం చేశాను, నిధిధ్యాసన చేశాను, సాక్షాత్కారము పొందాను. నువ్వు కూడా అవే చేయి, నీవు కూడా శ్రవణం చేయి, మననం చేయి, నిధిధ్యాసన చేయి అని చెప్పడమే లోక కళ్యాణము. అంతకన్నా ఇంకేముంది? ఇదే ఆ బుద్ధుడు ఆ కీసా గౌతమికి చెప్పింది. శ్రవణం ద్వారా కీసా గౌతమి అందరిళ్లలో దుఃఖము, చావు ఉందని తెలుసుకుంది. ఆ మననం జరిగిపోయింది. ఆ కీసా గౌతమి బుద్ధుడు దగ్గరికి వచ్చేసరికి తన కొడుకుని మర్చిపోయింది, తన గతాన్ని మర్చిపోయింది. భవిష్యత్తులో తనకేం కావాలో తను తెలుసుకుంది. అప్పుడు బుద్ధునితో నాకు ముక్తి మార్గాన్ని చూపించండి స్వామి అని తన చేతులను జోడించి అడిగింది. అడిగినప్పుడు ఆయన ఇచ్చాడు, అడగనప్పుడు ఆయన ఇస్తాడా ఏమిటి? అడిగితేనే అమ్మ భోజనం పెడుతుంది, అడగకపోతే అమ్మైనా భోజనం పెట్టదు. అడిగితే అమ్మ కాకపోయినా భోజనం పెడుతుంది. కీసా గౌతమి అడిగింది. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, అంతకుముందే చెప్పి ఉండవచ్చు, కానీ ఆయన చెప్పలేదు. మొదటిగా ఆవిడ చేత శ్రవణం చేయించాడు, మననం గావించాడు, అప్పుడే అభ్యాసాన్ని ఇచ్చాడు. ఆవిడ అడగకుండా ఇస్తే వాల్యూ ఉండదు దానికి, ఆమె ప్రాక్టీస్ చెయ్యదు. ఆవిడ చేత అడిగింప చేసుకొని అప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస నేర్పించాడు. ఆనాపానసతి తాను చేసినందరికీ బోధించాడు బుద్ధుడు. ఈరోజు ఈ కీసా గౌతమి కథను మనం గుర్తు చేసుకుంటూ ఆ యశోదరి యొక్క గొప్పతనం మనం తెలుసుకుందాము. యశోదర సొంతంగా తానే తెలుసుకుంది. ఇంట్లో కూర్చొని ఏ అడవికి వెళ్లకుండా, ఏ ధ్యానము చేయకుండా అందరి అనుభవాలు విని తన సత్యాన్ని తెలుసుకుంది. ఎంత గొప్పదో ఈ అనుభవాలు వినటం అనేది.
జీవిత సత్యాలు వినటం అనేది అంతా ఇంత గొప్పతనం కాదు. పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేస్తున్నది ఇదే. యశోదరిని అనుకరించటమే మనము చేస్తున్న పని. మనం ఇంట్లో కూర్చొని సాధిస్తున్నాం అన్నీ. మనం ఏమీ అడవులకు వెళ్ళక్కర్లేదు. ఘోరమైన తపస్సు చర్యలు చేపట్టనక్కర్లేదు. ఇంట్లో కూర్చొని చక్కగా ఇడ్లీ సాంబార్ తింటూ రోజుకొక సినిమా చూసుకుంటూ ఇంకో రెండో సినిమాలు తగ్గించేసి ఈ 2 సినిమాలు సమయంలో ధ్యానం చేసుకుంటూ సజ్జన సాంగిత్యం చేస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ మనం హాయిగా ముందుకు వెళుతున్నాము. పిరమిడ్ మాస్టర్ అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న విషయాలు మననం చేసుకుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం కాసేపు ధ్యానం చేద్దాము. బీ విత్ యువర్ బ్రెత్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆ గౌతమ బుద్ధుడు ఆ కీసా గౌతమికి చెప్పింది ఇప్పుడు మనం అందరికీ చెప్తున్నాము. ఏం తేడా లేదు. దాని పేరు ఆనాపానసతి. ఏది అభ్యాసం చేయాలంటే ఆనాపానసతి అభ్యాసం చేయాలి. ఏమి సాక్షాత్కరింప చేసుకోవాలంటే ఆ ఆత్మ అనాత్మల యొక్క సత్యాల్ని మనం సాక్షాత్కరింప చేసుకోవాలి. తదుపరి ఏం చేయాలంటే లోక కళ్యాణం చేయాలి. మై డియర్ ఫ్రెండ్స్, చేస్తాం, పరంపరగా చేస్తాం, సహజంగానే అది జరుగుతుంది. సాధన చేస్తే సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం జరిగితే లోక కళ్యాణం జరుగుతుంది. సహజంగానే చేయవలసింది సాధన. ఏ సాధన? శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఆనాపానసతి. ఆనా అపాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. పుట్టుక నుంచే మనకు శ్వాస వచ్చింది. ఇప్పుడు మనం దాంతో ఉంటున్నాం. అడవులకు వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి తపస్సు కాదు, ఇంట్లో కూర్చొని తపస్సు. దీర్ఘమైన ధ్యానమే తపస్సు అనబడుతుంది. కళ్ళు మూసుకోవాలి కానీ కళ్ళు తెరవక్కర్లేదు. మనకు బయట ఏం పనులు లేవు కదా. ఇప్పుడు ఇంట్లో కూర్చుంటున్నాం కదా, లాక్డౌన్లో ఉన్నాం కదా, ఇంకేం పని కళ్ళు తెరవటానికి. ఎప్పుడో 3-4 గంటల తర్వాత ఆకలిస్తే పోయి రొట్టె తిని మళ్ళీ కూర్చుందాం. మన ఇంట్లో మనం ఉన్నాం. అఖండమైన సాధన చేస్తున్నాం, చేద్దాము. ఎంత భాగ్యమో, ఎంత సౌఖ్యమో. ధ్యాన యోగము, యోగ జీవితము, ఆనాపానసతి, హంసయానము, కర్మక్షాళనము, దివ్యనేత్రము, మధ్యే మార్గము, ప్రజ్ఞాకారకము. మధ్య మార్గము యశోదా మార్గము. ఇంట్లో కూర్చొని అన్నీ సాధించటము. ఇంట్లో నుంచి బయటకు పోనక్కర్లేదు. లాక్డౌన్ అండ్ ఎన్లైటన్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇదే 5 ఫింగర్స్ కాన్సెప్ట్. ఇతోధికంగా శ్రవణం, తద్వారా సహజంగానే మననం, తర్వాత ఇతోధికంగా నిధిధ్యాసన, తర్వాత సహజంగానే ఆత్మసాక్షాత్కారం, తర్వాత ఇతోధికంగా లోక కళ్యాణం. మనం లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని సజ్జన సాంగిత్యం చేద్దాము. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి శ్రవణం కాదు, బయటకు వెళ్ళి మననం కాదు, బయటకు వెళ్ళి సాధన కాదు. ఇంట్లో కూర్చొని శ్రవణము, ఇంట్లో కూర్చొని మననము, ఇంట్లో కూర్చొని నిధిధ్యాసన, ఇంట్లో కూర్చొని సాక్షాత్కారము, ఇంట్లో కూర్చొని లోక కళ్యాణము. ఎంత బాగుందో ఈ లాక్డౌన్ కాన్సెప్ట్. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం, సుఖమయ ప్రాణాయామం, ఆనాపానసతి, అది ఏ అభ్యాస మార్గం. కూసింత శ్వాస, కొండంత సంజీవని. మన వాస్తవాలకి మనమే సృష్టికర్తలము అంటూ ఒక గొప్ప సత్యాన్ని మనకి తెలియజేస్తున్నారు పత్రిజీ. మన జీవితానికి మనమే సృష్టికారకులం, స్థితికారకులం, లయకారకులం. ఎవరి జీవితానికి వాళ్ళే సృష్టికర్తలు, స్థితికర్తలు మరియు లయకర్తలు. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో కావాల్సిందే సృష్టి చేసుకుందాం, అక్కర్లేనిది లయం చేసుకుందాం. దేని గురించి ఆలోచిస్తుంటే అది సృష్టించబడుతూ ఉంటుంది. దేని గురించి ఆలోచించకపోతే అది లయం అవుతుంది. ఓకే మాస్టర్స్, ఇక్కడ సార్ ఒక సందేశం ఇచ్చారు. శాంతి ఎక్కడి నుండి వస్తుంది? ధర్మంలో ఉంటే శాంతి వస్తుంది.
అధర్మంలో ఉంటే అశాంతి వస్తుంది. అధర్మంలో ఉండి అశాంతి తెచ్చుకొని ఆ అశాంతి భరించలేక అశాంతికి వద్దు అని తెలుసుకొని ధర్మంలోకి వస్తున్నారు. శాంతిలోకి రావాలంటే ధర్మంలోకి రావాల్సిందే. శాంతిలోకి రావాలంటే కర్తవ్యంలోకి రావాల్సిందే. నువ్వేం చేయాలో తెలుసుకొని అది చేయాల్సిందే. నువ్వేది చూడాలో తెలుసుకొని అది చూడాల్సిందే. నువ్వేది వినాలో తెలుసుకొని అది వినాల్సిందే. నువ్వేది మాట్లాడాలో తెలుసుకొని అది మాట్లాడాల్సిందే అని పత్రి సార్ మనకు ఒక ప్రత్యేకమైన మెసేజ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ అండి, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మాస్టర్స్. పత్రిజీ చాలా సందర్భాల్లో చెప్తారు, తెలిస్తేనే మాట్లాడు, లేకపోతే నోరు మూసుకొని ఉండు అంటారు. తెలిసి తెలియక చెప్పే చాలా విషయాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నోటి నుండి వచ్చిందనుకోండి, హనిత మేడం చెప్పింది అని ఆచరించే వాళ్ళు ఎందరో ఉన్నారు. అది ఆ నమ్మకం అనేది వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు వాళ్ళకి పర్ఫెక్షన్, వాళ్ళకు అవసరమైంది జరిగింది కాబట్టి వీళ్ళు ఆచరిస్తున్నారు కదా అని చెప్పి నాకు తెలిసి తెలియని కూడా వాగిస్తేనండి ఆ నమ్మకాన్ని మనం కోల్పోతాము. ఒక మనిషి తన మీద ఒక నమ్మకాన్ని కోల్పోవటము అంటే వాడి బ్రతికుండి చచ్చిన వాడితో సమానమే. నమ్మకం అనేది చాలా గొప్ప విషయం మాస్టర్స్. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ఆయన ఏం చెప్పినా కరెక్ట్ అనిపిస్తుంది. ప్రస్తుతపు స్థితిలో అసలు ఏది కరెక్టు ఏది కాదు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది చాలా పెద్ద జింజాటమైన ప్రశ్న. కానీ పత్రి సార్ నోటి నుండి వచ్చి ప్రతిదీ కూడా కాన్ఫిడెంట్గా మనం నమ్మొచ్చు మాస్టర్స్. నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పత్రి సార్వి నేను చాలా వరకు బుక్స్ చదివాను, చాలా వరకు స్పీచెస్ వినటం జరిగింది. వాటి ద్వారా నాకు అర్థమైంది, నిజంగా చెప్పాలంటే గుడ్డిగా కూడా నమ్మొచ్చు అనిపిస్తూ ఉంటుందండి. మేబీ అనిపించవచ్చు, ఏ గూటి పక్షి ఆ గూటి పలుకులే పలుకుతుందని. పత్రిజీ అది నేర్పించల, అది ప్రతి ఒక్కళ్ళు తెలియజేశారు, మనకి నూరిపోశారు, మనం దానికి బానిసమైపోయాం. కానీ సార్ అలా చేయలేదండి. తను చెప్పింది ఏది కరెక్టో కాదో తెలుసుకోమన్నారు, ఏది నిజమో కాదో తెలుసుకోమన్నారు, ఏది కరెక్ట్ అయితే అది అవలంబించమన్నారు. నేనే కాదు నీ గురువుని, అందరి గురువుల దగ్గర తెలుసుకోవాలి, నా బుక్సే కాదు అందరి బుక్స్ చదవాలన్నారు. సో ఇక్కడ నిర్భయం, నిర్భీతి, నిర్బంధన లేదండి పిఎస్ఎస్ఎంలో పత్రి సార్ దృష్టికి. బట్ అండి, పత్రిజీ స్వేచ్ఛని ఇచ్చారు. ఆ స్వేచ్ఛని స్వచ్ఛంగా వినియోగించుకుంటే స్వేచ్ఛ వినియోగింపబడుతుంది. అదే గనక స్వచ్ఛత లేకపోతే ఆ స్వేచ్ఛ దుర్వినియోగపడుతుంది, ఒక నమ్మకాన్ని నిట్ట నిలువున కూలదోసేస్తుంది. ఆమె రైట్ అండి. మళ్ళీ రేపటి రోజున నేనేం చేయాలి ఏం చేయకూడదు, ధర్మం చేయటం అంటే గురించి పత్రి సార్ తెలియజేయబోతున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.